హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఫార్మింగ్ థాట్స్. ఈరోజు మన వెజిటేబుల్ ఫార్మింగ్లో మొదటి రోజు. సో మనకి కావాల్సిన పొట్టెల్ బ్రీడ్స్ దొరకలేదు కదా, బ్రీడింగ్ ప్రాసెస్ కోసం కొద్దిగా టైం పడుతుందని వెజిటేబుల్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది మొత్తం 2 acres ఉంటుంది. వెజిటేబుల్ ఫార్మింగ్ అనగానే ఏదో మనకు తెలిసిన కొన్ని సీడ్స్ పెడుతుంటాము, బట్ వీటిలో కూడా గ్రోత్ ఉండాలి అంటే అసలు మన నేలలో ఏ రకానికి చెందినవో తెలుసుకోవాలి. ఈ నేలలో ఏ వెజిటేబుల్స్ ఫార్మింగ్ కి అనుకూలంగా ఉంటుందో తెలుసుకోవాలి. ముందుగా మనకు తెలిసి ఉండాలి అసలు మన పొలాలు ఏ నేల రకానికి చెందినవో అని. అది ఎర్ర నేలలు, సున్నపురాయి మరియు గ్రానైట్ శిలలతో మిక్స్ అయి ఉన్నాయి. మా నేలలో ఫ్లోరైడ్ శాతం 0.5 to 1.0 ఉంది. ఇక్కడి నేలలలో పండ్ల తోటలు మరియు చిరుధాన్యాలు పండించడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ మాకు తగినంత వర్షపాతం, నీటిపారుదల, మౌలిక సదుపాయాలు ఉండటం వల్ల వరి సాగుకు అనుకూలంగా ఉంది. గడిచిన 50 సంవత్సరాల నుండి మా డిస్టిక్లో వరి అధిక మోతాదులో పండిస్తున్నారు. మేజర్గా ఎర్ర నేలల్లో సాగు చేయడానికి వేరుశెనగ, పప్పు ధాన్యాలు, జొన్న మరియు పత్తి అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము బెండ, గోరుచిక్కుడు, పాలకూర, గోంగూర, కొత్తిమీర, దోసకాయ, కొద్ది మోతాదులో టమాటా కూడా వేసాం. ఇవి అయితే విలేజెస్లో కూడా సేల్స్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో సీడ్స్ ఎలా ఎంచుకోవాలి, ప్లాంటేషన్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఈ వెజిటేబుల్ ఫార్మింగ్తో పాటు మన నాటుకోళ్ల ఫార్మ్ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాము. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.